ఈ నెల 23న విడుదల కానున్న 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఈసారి కొత్తగా గ్రేడింగ్ విధానం తెరపైకి రాబోతోంది. మొత్తం మార్కులు, సబ్జెక్టుల వారి మార్కులకు విడివిడిగా గ్రేడ్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళానికి గురవుతుండగా వివరణ ఇచ్చేందుకు ఏ ప్రభుత్వ అధికారి ముందుకు రావడం లేదు. 2012 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసేవారికి మెమోలో ఇకపై మార్కులు కనిపించవు. కేవలం A1, B1 పేరుతో గ్రేడింగ్లు మాత్రమే ఉంటాయి. ఇక విద్యార్థి సాధించిన మొత్తం మార్కులకే కాదు, ప్రతి సబ్జెక్టుకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తారు. ఈ పద్ధతి వల్ల కార్పొరేట్ పాఠశాలలు చేసే మోసాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అత్యధిక మార్కుల పేరుతో కార్పొరేట్ పాఠశాలలు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోవాలని కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో గ్రేడింగ్ల విధానం 2010 నుంచి ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. 2010లో ఫలితాలను 9 గ్రేడ్లుగా విడుదల చేశారు. 600 మార్కులకు 509 మార్కుల కంటే ఎక్కువ సాధిస్తే గరిష్టంగా A1 గ్రేడ్ గాను, 204 మార్కుల కంటే తక్కువ వచ్చిన వారికి ఈ గ్రేడ్ ఇస్తూ పరీక్ష తప్పినట్లుగా మెమోలో ఇచ్చారు. ప్రతి 12.5 మార్కులకు CBSE తరహాలో గ్రేడింగ్లు ఇచ్చారు. ఈ విధానం అప్పట్లో విద్యార్థులను తీవ్ర గందరగోళంలోకి నెట్టింది. దాంతో 2011 నుంచి ప్రతి 10 మార్కులకు ఓ గ్రేడ్ ఇచ్చే పద్ధతిని ప్రారంభించారు. ఈ విధానం ప్రకారం 91 నుంచి 100 మార్కులకు A1 గ్రేడ్ గాను, 81 నుంచి 90 మార్కులకు A2 గ్రేడ్ గాను ఇస్తూ అదే వరుసలో గ్రేడింగ్లు తగ్గించుకుంటూ వచ్చారు. ఆ రెండేళ్లు గ్రేడింగ్లు ఇచ్చినా మొత్తం మార్కులు, సబ్జెక్టుల వారీగా మార్కులు యథావిధిగా మెమోలో ఉండేవి. ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్తి పలుకుతూ మరో కొత్త విధానం అమల్లోకి రానుంది. 600 మార్కుల నుంచి 500 మార్కుల వరకు A1 గ్రేడ్, 550 నుంచి 500 మార్కుల వరకు A2 గ్రేడ్, అలా గ్రేడ్లను తగ్గిస్తూ వస్తారు. దీంతో పాటు ప్రతి సబ్జెక్టుకు గ్రేడ్ ఇస్తారు. ఎందుకీ కొత్త గందరగోళమని విద్యార్థులు ప్రశ్నిస్తుంటే న్యాయస్థానాల సూచనతో పాటు కార్పొరేట్ పాఠశాలల్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం అవలంబిస్తున్న ఇదో మంచి విధానమని నాయకులు చెబుతున్నారు. ప్రతిభ గుర్తించడానికి ఒక్క మార్కు తేడా ఉంటే చాలు. అటువంటిది 50 మార్కుల మధ్య ఒకే గ్రేడ్ ఉంటే ఇక మార్కులు సాధించే ప్రయోజనం ఏమిటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.